సివిఆర్ హోమ్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కంచి కామాక్షమ్మ జ్యోతిష్యాలయం ప్రత్యేక ప్రయోజిత కార్యక్రమానికి స్వాగతం. గత 50 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రంలో విశిష్టత అనుభవం గల అన్ని రకాల సమస్యలకు భవిష్యత్తు కార్యాచరణకు అనుగుణంగా పరిష్కార మార్గాలను చూపి మీ సమస్యలకు 100% పరిష్కారాన్ని అందించే అపార అనుభవం గల గురూజీ సహదేవరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే వారి ద్వారా మీ సమస్యలను అత్యుత్తమైన పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు మరియు గురువు గారి వ్యక్తిగత అపాయింట్మెంట్ కొరకు 7416879742 మరియు 8374769742 నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ వివరాలను తెలుసుకోండి. ఇక కార్యక్రమానికి ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. రామజయమమ్మ, శ్రీరామజయం. గురుగారు, నుదుటి గీతలు మరియు ముడతలు చూసి గత జీవిత సన్నివేశాలను చెప్తారా, లేదా దానికి తేడా ఏంటి? ముడతలు వాస్తవానికైతే వయసు కొంచెం 60, 65, 70 నుంచి ముడతలు అనేటివి కొంచెం స్టార్ట్ అవుతాయి. కాకపోతే స్టార్ట్ అయినా కూడా నసులకి, ఈ ముఖ కళయిలకి, నేత్రాలకి ఏం మారవు. ముడతలే వస్తాయి కానీ ముడతలే వస్తాయి కానీ ఏవి మారవు. అంతేగాని గత జీవితం అంటే పునర్జన్మ సుకృతం అనేది దాని కారణాలు, దాని బిట్లు వేరే ఉంటాయి. పుణ్యం చేసుకున్న వాళ్ళు పుణ్యాత్తులు అవుతారు, పాపం చేసుకున్న వాళ్ళు పాపం అవుతారు. ఆ గత జన్మలో కష్టపడ్డోళ్ళు ఈ జన్మలో సుఖపడతారు, ఆ జన్మలో సుఖపడ్డోళ్ళు ఈ జన్మలో కష్టపడతారనేది అవి కొన్ని గ్రంథాలు, కొన్ని శాస్త్రాలు, పురాణాలు, భాగవతాలు, గరుడు పురాణములు కూడా, భారతములు, భాగవతములు కూడా ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయి. అవి మనం ఏం కాదంటం లేదు. కాకపోతే ఫేస్ రీడింగ్ విధానం అనేది వేరు, ఒక్కొక్క సబ్జెక్టు అవి వేరు. కాకపోతే జ్యోతిష్యానికి సంబంధించిన ఈ బిట్లన్నీ మళ్ళీ లాస్ట్ కలుపుకుంటే ఒకే లైన్లో వస్తాయి. కాకపోతే అవన్నీ చదివిన వాళ్ళు కలిపి ఆలోచించి ఆ విధానం ఏంటి అనేది, పునర్జన్మలో కూడా ఈయన ఎటువంటి వ్యక్తి, ఈ జన్మలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి, ఆ జన్మలో పాపం చేసి ఈ జన్మలో ఏమైనా కర్మ అనుభవిస్తున్నాడా, ఆ జన్మలో పుణ్యం చేసి ఈ జన్మలో ఏమైనా పుణ్యం అనుభవిస్తున్నాడా, పుణ్యము పాపం అనేది ఇవన్నిటికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. అవి కూడా ఉన్నాయి. వాస్తవంగా అయితే పునర్జన్మ సుకృత ఫలితం అనేది ఇది గ్రంథకర్తలు, పూర్వీకులు శాస్త్రాల్లో లిఖించి ఉన్నదే. ఇదైతే కొత్తదైతే కాదు, ఇది కూడా వాస్తవమే. కాకపోతే అన్నిటికంటే ఈ ఫేస్ రీడింగ్లో ఉన్న విధానాలు, ఆ ఒక ఆలోచనలు, ఆ యొక్క ప్రవర్తనలు, ఆ ఫేస్ని ఆకర్షణగా మనం తీసుకొని దాన్ని బాగా రీడింగ్ చేసి బాగా చూసి ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ ముఖం, ఆయన పర్సనాలిటీ క్లియర్గా గ్రహించి చెప్పడమే ఫేస్ రీడింగ్ విధానం. కాకపోతే ఇది విద్య అందరికీ రాదు, అందరికీ పొందదు, అందరికీ అందదు. పూర్వజన్మ సుకృతం, మా అమ్మా నాన్న ఇచ్చిన అదృష్టం ఇది, నాకు దొరికిన గురువులు మహనీయులు ఇచ్చిన వాళ్ళ సంకల్పం ఇది. నాకు ఆ కాశీ యాత్రలో పోవడం, చిన్న వయసు 12 సంవత్సరాల్లో అక్కడ ఒక గురువు దొరకడం, కొంతకాలం అక్కడ నేను ఉండడం, ఆ గురుభావంలో అందులో నాకు దైవ కటాక్షం, ఈశ్వరుడు కాశీ విశ్వనాథుడు నాకు సంకల్పం, పూర్తి అవకాశం అనేది ఆ కాశీ విశాలాక్షి, అన్నపూర్ణి, ఆ మాతృమూర్తి, ఆ కాలభైరవుడు శక్తి చాలా గొప్పవాడైన కాశీ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ భైరవుని దర్శించాలి. వాస్తవంగా అయితే ప్రకృతిలో తెలుగు జాతి ఎంతవరకు ఉందో అందులో కాశీ వెళ్ళి చూడాలి. జీవితం చివరిసారి అయినా చూడాలి, మధ్యలో కూడా చూడొచ్చు, చిన్న వయసులో కూడా చూడొచ్చు, దానికి తప్పు లేదు. పూర్వీకులు కొంతమంది ఏదో అనేవాళ్ళు, కాశీకి వెళ్ళిన వాళ్ళు అటే కానీ ఇటు తిరిగిరారు, వెళ్ళిన వాళ్ళు అటే కానీ ఇటు తిరిగిరారు అనేది అది జనరల్గా పెద్దవాళ్ళు ఏదో చెప్పిన పదాన్ని కొంతమంది భయపడ్డారు ఆ రోజుల్లో, చిన్న వయసులో పోకూడదు అంటూ. వయసు చిన్నదైనా పెద్దదైనా ఆ యొక్క వైరాగ్యం, ఆ యొక్క దైవ దర్శనం చేయాలంటే అది పూర్వజన్మ పుణ్యం ఉండాలి. భక్త ప్రహ్లాదుడు కూడా గర్భంలోనే వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని పొంది తండ్రి కూడా లాస్ట్ చివరి దశలో ఈయన టైంలో కూడా మోక్షం ఇచ్చాడు. చివరిలో లాస్ట్లో ఆయన చనిపోయే ముందు తెలుసుకోలే, ఎంతోసార్లు చెప్పినా తెలుసుకోలేరు నాచుడు. అట్లక్కనే చాలామంది కూడా గొప్పవాళ్ళు చిన్న వయసు నుంచి కూడా పాపలు కానీ బాబులు కానీ వాళ్ళ తేజస్సు, వాళ్ళ వర్చస్సు, రేపటి పవరులు, వాళ్ళు కలయికలను బట్టి మనం చెబితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా తృప్తి పడతారు. ఆహా స్వామి, మీరు చెప్పినట్టుగా పిల్లలు ఈ దశకు వచ్చారు, ఈ పొజిషన్లో ఉన్నారు, మీరు ఆరు చెప్పినవని కూడా వాస్తవాలని కూడా చాలామంది కూడా ఆనందపడుతున్నారు, తృప్తి పడుతున్నారు.
వాళ్ళ బంధుమిత్రుల్ని, వాళ్ళ స్నేహితుల్ని, వాళ్ళకి కావలసిన వాళ్ళు కూడా నా గురించి కొంతమందికి చెబుతున్నారు. సరే స్వామి, ఫలానా వాళ్ళు చెప్పారు, మా అన్నయ్య, మా అక్కయ్య, మా చెల్లెలు, మా మేనమామ, మా తమ్ముడు, మా అన్నయ్య చెప్పారండి మీ గురించి, మా స్నేహితుడు, మా మిత్రుడు, మీరు ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిశారంట, వాళ్ళకి చెప్పినవి కూడా జరిగినాయి అంట వాళ్ళు అనే భావనలో కూడా వస్తున్నారు. వాళ్ళు కొన్ని కష్ట సుఖాలు, కొన్ని విధానాలు, కొన్ని గ్రహబలాలు వల్ల వాళ్ళు వెనకపడ్డా కూడా వాళ్ళకి పూజా విధానాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. వాళ్ళకి పూజా విధానం కూడా చెప్పే ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు కొన్ని సలహాలు, సొల్యూషన్లు కూడా ఇచ్చి వాళ్ళని మనం ఏదో మంచి మార్గంలో నడిపే మార్గం తప్ప ఎవరికి చెడు మార్గం అంటే దీంట్లో లేదు. అటువంటి వ్యక్తిని నేను కాదు. నా గురించి ఆల్ ఇండియాలో మొత్తం చాలామంది పెద్ద వ్యక్తులతో కూడా పరిచయాలు ఉన్నాయి నాకు మంచితనంగా. అదే నేను కోరుకుంటున్నాను. కాకపోతే గురువులు ఇచ్చిన సంకల్పం చాలా ఘనంగా, విజయంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సహదేవరాజు గారు ఫేస్ రీడింగ్ చెప్పే దాంట్లో చాలా ప్రముఖుడనే వ్యక్తితో చాలా సర్టిఫికెట్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించాల్సిన అవసరం నాకేం లేదు, నేనే పొగుడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి స్వామి నీ దగ్గర ఏమో సర్టిఫికెట్లు ఉన్నాయన్నట్టు కూడా మేము టీవీలో చూసాము స్వామి, వాళ్ళు ఎవరు ఏంటి, ఎవరెవరు ఇచ్చారు ఏంటి అని నన్ను అడిగినా కూడా ఓపెన్గా చూపిస్తా. అది వాళ్ళు ఇచ్చిన మాట వాస్తవమే, నేను తీసుకున్న మాట వాస్తవమే. చాలా నేను తక్కువలో చెబుతున్నాను కానీ ఎక్కువ స్థాయిలోనే నాకు సర్టిఫికెట్ ఇచ్చారు అనేక డిపార్ట్మెంట్లు. ఒక డిపార్ట్మెంట్ అనేది కాదు, అనేక డిపార్ట్మెంట్లో, అనేక రాజకీయాల్లో, తమిళనాడులో కూడా రాజకీయ నాయకులతో కాకుండా డిపార్ట్మెంట్ వ్యక్తులతో కూడా నాకు చాలా ఉన్నాయి. ఐఎస్, ఐపీఎస్, మేనేజింగ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్లు, చైర్మన్లు విన్నారా, వీళ్ళందరూ కూడా నేను చెప్పాను కాబట్టి అవి వాస్తవాలు. వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ భార్యకి, తనకి జరిగిన వాస్తవాలు కాబట్టి వెరీ గుడ్ స్వామి, మంచిగా చెప్పారు, సాటిస్ఫై, మాకు ఆనందంగా ఉంది, ఫేస్ రీడింగ్ కరెక్టు అని కూడా వాళ్ళు సంతకం చేసి స్టాంప్ వేసి ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది నాకు ఎంతో ఆనందకరంగా, అది కూడా గురువులకి చెందాల్సిందే. ఈ సర్టిఫికెట్లు కూడా, ఇవన్నీ కూడా మహానుభావులు ఇచ్చినవన్నీ కూడా, ఈ పుణ్యం కూడా మా గురువులకి చెందాలి. ఆ గురువులకి పాదాబంధనం చేస్తున్నాను నేను. తప్పకుండా అన్ని విధాల్లో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడం లేదు. మాతాపిత, అమ్మా నాన్న సేవ కూడా ఇప్పటికీ వాళ్ళకి సేవ చేస్తున్నాను, అమ్మా నాన్న కూడా. గురువుగారు, ఇప్పుడు మీరు మాట్లాడినట్టే, ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఫేస్ రీడింగ్ గురించి తెలిసిన తర్వాత ఆ వ్యక్తికి ఏదన్నా సమస్య ఉంటే దానికి ఏమన్నా సలహాలు, సూచనలు లేదా రెమెడీస్ ఏమన్నా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. ఫేస్ రీడింగ్లు కానీ, సాముద్రిక లక్షణాల్లో కానీ, జ్యోతిష శాస్త్రాల్లో కానీ కొన్ని లోపాలు, కొన్ని కష్టాలు, కొన్ని కర్మాలు, కొన్ని ఇబ్బందులు. ఏ వ్యక్తి అయినా పై స్థాయిలో వెళ్ళాలి, బాగుండాలి, ప్రయోజకుడు కావాలనే కోరుకుంటారు. దిగు స్థాయిలో ఉండాలి, కిందికి పోవాలంటూ ఏ వ్యక్తి కూడా కోరుకోడు. ప్రకృతిలో కుటుంబంలో కలిసి ఉండాలి, అందరితో బాగుండాలనుకునే వ్యక్తి కూడా కొన్ని కర్మల చేత దూరం అవుతాడు ఆటోమేటిక్గా. అప్పుడు బయటికి వెళ్ళి బాధపడతారు. అమ్మతో, నాన్నతో, అన్నదమ్ములతో, కుటుంబ ఫ్యామిలీకి ఉండలేకపోయినా అసలు కారణం ఏంటని కూడా అట్లా కూడా వచ్చి నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. స్వామి, మీరు ఫేస్ రీడింగ్లో కూడా కొన్ని నేను చెప్పగలుగుతా. అటువంటివి కూడా వాళ్ళు చెప్పనివి కూడా నేను చెబుతాను. మీకు ఎట్లుంది ప్రాబ్లం, ఈ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మీరు, ఇది వాస్తవం కాదని కూడా నేను అడుగుతా. స్వామి, నేనేం చెప్పలేదు, నా పూర్వజన్మ సుకృతమే మీకు చెప్పలేదు, మీకు సంబంధాలు లేవు, ఇంతకుముందు వచ్చిన వ్యక్తివి కావు, కాకపోతే అన్నీ నాకు డీటెయిల్స్గా చెప్పారు మీరు. కాకపోతే మీరు అన్నట్టుగా ఈ లోపం ఉంది, మరి దానికి ఏం చేయాలంటే దానికి ఆంజనేయ స్వామి గుడికో, కాళీదేవి గుడికో, సంతోషమాత గుడికో, బాబా గుడికో, కొన్ని గుళ్ళకి వెళ్ళాల్సినవి ఉంటాయి. కొన్ని గుళ్ళకి వెళ్ళకోకుండా కూడా కొన్ని పరిష్కారాలు చేసేవి కూడా కొన్ని విధానాలు ఉంటాయి. ఆ పరిష్కారం కూడా నేను చెప్పగలుగుతా. కొన్ని నేను చేస్తూనే వస్తున్నాను చాలామందికి. అటువంటి పరిష్కారాలు కూడా చేస్తూ వస్తున్నాను. వాళ్ళు కూడా నమ్మి చేయించుకుంటున్నారు. వాళ్ళకి గృహ బలం కావాలి, గృహాలు కట్టుకున్నారు. వాహన బలం కావాలంటే వాహనాలు వచ్చినాయి. ఆఫీసర్లు కావాలంటే ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళు ఏదో ఆ రకంగా ట్రాన్స్ఫర్లని, వాళ్ళకి సంతానం కూడా ఈ విధంగా చేస్తే మీకు సంతాన ఫలితం కూడా ఫలిస్తుందని చెప్తే సంతానం అయింది. ఆ పిల్లలు కూడా ఎదిగి పెద్దోళ్ళై పెళ్ళిళ్ళై వాళ్ళు నన్ను పిలిచారు అక్కడికి. స్వామి, ఇగో ఈ మనవడి ఆ రోజు చెప్పారు మీరు, ఆ రోజు చెప్పారు, ఈరోజు ఆయనకి పెళ్ళి అవుతుంది, ఆ పాపకి పెళ్ళి అవుతుంది, మీరు రాండి, మీ చేతికుంటే అక్షంతలు వేయండి అని. ఇట్లా డాన్స్ మాస్టరు, చాలా మంచి శిశువు, నాకు గురువు అని కలవరిస్తుంటారు. ఆయన చాలా మంచి గొప్పవాడు. ఆయన వయసులో చాలా చిన్నవాడు. నన్ను గురు స్వభావంగా భావించి ఆయన శిష్యుడిలాగా నేను ఉంటానని ఆయన మ్యారేజ్ కూడా పిలుస్తున్నాడు. విజయవాడ కూడా వెళ్ళాలి మళ్ళీ. ఇట్లా చాలామంది మ్యారేజ్లో కూడా వెళ్తుంటాను నేను. చాలామంది నాకు ఇక
టీచర్స్కి గురువు అని శిశువులు ఎంతమంది ఉంటారో చదువుకునే బాలలు, అట్లాగే నాకు కూడా చాలామంది ఉన్నారు. అదే నాకు ఆనందకరం, చాలా సంతోషం. వాళ్ళే నాకు మిత్రులు, వాళ్ళే శిశువులు, వాళ్ళే స్నేహితులని భావిస్తున్నాను నేను. చాలా ఆనందం ఉందమ్మా. గురుగారు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ప్రజలకు మీ సహాయం ఎంతవరకు ఉందంటారు? ఎందుకు అంటే ఇప్పుడు ఇదే ఫేస్ రీడింగ్ కానివ్వండి, అనేక రకాల జ్యోతిష్యాలు కానివ్వండి, చాలామంది తప్పుడు సమాచారంతో కూడా వెళ్తున్నారు. వాస్తవం. సో దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? దాని గురించి అంటే అమ్మా, నమ్మకం మొదటిది. నమ్మకం వ్యక్తిగతంగా అయితే నమ్మాలి. నమ్మినప్పుడు కూడా ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఆ నమ్మకాన్ని ఉపయోగించుకున్నట్టే చెప్పాలి. ఏదైనా నమ్మక ద్రోహం అనేది దేంట్లోనైనా చేయకూడదు. చేసిన వ్యక్తులు ఎవరైనా దొరికిపోతూనే ఉంటారు, అది తప్పదు. మంచి చేసిన వాళ్ళకి భగవంతుడు మంచి ఇస్తాడు, చెడు చేసిన వాళ్ళకి చెడే ఇస్తారు. అది వింగిత జ్ఞానం తెలిసిన వాళ్ళకి 100కి 100 మందికి తెలుసు. మరి తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే కొంతమంది ఈ కర్మ ఫలితాలు కూడా కొన్ని ఉంటాయి. కారణ జన్మ, గొప్పవాడయ్యాడేనా, చాలా ప్రయోజకుడయ్యాడు, 10 మందికి ఉపయోగపడ్డాడంటే కారణ జన్మలో కూడా కొన్ని చేసినవి కూడా వాస్తవాలు కూడా కొన్ని ఉంటాయి. ఈ రకంగా అయితే వాళ్ళకైతే నా వరకు ఇప్పుడైనా నమ్మి వచ్చిన వాళ్ళకి మార్గం ఉంది. ఈ యొక్క ఫేస్ రీడింగ్ విధానంలో కొన్ని మార్గాలు వాళ్ళు వచ్చి తెలుసుకొని వాళ్ళు నన్ను సలహాలు అడిగితే తప్పకుండా ఫలితం అనేది 100కి 80%, 90%గా ఉంటుంది. 100% అనేది దేవుడి మీద ఉంది. అది 100% అనేది అది 10% ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. ఒక్కోసారి 80% అనేది వస్తుంది, ఒక్కోసారి 90%. ఒక సమయం అమృత గడియలు వచ్చినప్పుడు ఆ భగవంతుడు తటస్థ అంటే 100% కూడా 100% కూడా మనం చెప్పగలగచ్చు. కానీ దానికి మనం పోటీ చేయక్కర్లే. 100% చెబుతాననే మాట అది దైవం పైన ఆధారపడి ఉంది. ఆ 10%, 20%, మిగతా 80, 90% చాలామంది అనభత్యాలు, దాంట్లో చదువు, వినయం, గొప్పగా దీంట్లో ఆరితేరిన వాళ్ళు అయితే చెప్పగలుగుతారు. నేను కూడా 80%, 90% కూడా చెప్పే అవకాశం ఉంది. మిగతా 10% అది భగవంతుడి దగ్గరే పెట్టుకుంటాడు, అది మనకివ్వడు. కొన్ని అమృత గడియలలో కూడా ఆయన కూడా ఇస్తాడు. కొన్ని సమయంలో 100% చెప్పావు గురుగారు నాకు అనేవాళ్ళు కూడా చాలామందిని విన్నాను. కానీ వాళ్ళు అన్నారని నేను 100% కరెక్ట్గా చెబుతానని నేను చెప్పను. 10% దైవం చేతిలో ఉంటుంది. నేను మానవుడినే, కాకపోతే దీంట్లో కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఇవన్నీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ వాస్తవాలే. ఈ సాముద్రిక లక్షణం అనేది కూడా అది వాస్తవమే, జ్యోతిష లక్షణము వాస్తవమే, పంచాంగము యథార్థమే. పంచాంగం కూడా రేపు 2026లో ఏమి జరగబోతుంది, 2026లో సూర్యజ్ఞానం ఉన్నదా, చంద్రజ్ఞానం ఉన్నదా, ఆదివారం అమావాస్య ఉన్నదా లేదా ఏంటి అనేది ఇది పంచాంగ గడియల్లో, అమృత గడియల్లో దైవ బలంతోనే జ్ఞానాన్ని ఆలోచించి దైవశక్తిని కొంత పొంది ఆ దైవ ఉపాసకులు శక్తి ఉన్న వాళ్ళే ఇట్లా పంచాంగం కూడా కరెక్ట్గా రాయగలుగుతారు, అక్షరం పొల్లిపోకుండా. అలాగ రాయగలుగుతున్నారంటే ఆ భగవంతుడు 100కి 100 వాళ్ళు ఆ శక్తిని వీళ్ళకి, ఆ గురువులకి, ఆ రాసిన ఆ పంచాంగ కార్యకర్తలకి, ఆ సంఘకర్తలకి ఆ దైవ బలంతోనే వాళ్ళు రాయగలుగుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. ఆ దైవ బలం లేనిది ఇంత యథార్థంగా పంచాంగాన్ని రాయడం అంటే చాలా కష్టం. కాకపోతే దైవ సపోర్టు పూర్తిగా ఉంది వాళ్ళకి, అందుకని పంచాంగం రాయగలుగుతున్నారు. నాకు కూడా దైవ బలం, దేవి ఉపాసన, ఆ యొక్క అమ్మవారు పార్వతీదేవి, కంచి కామాక్షిదేవి, అక్కడ నాకు తిరువేరుకాళ్ళ కరుమారిమ సంకల్పం కూడా దైవ సంకల్పాలు కూడా ఉన్నాయి. తీర్థయాత్రలు కూడా చాలా వరకు కూడా తిరిగాను నేను. దైవయాత్రలు తిరిగానని పొగుడుకోవటం కాదు, ఇందులో సమయం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పాల్సి వస్తుంది. దైవాన్ని పూర్తిగా 100% నేను పూర్తిగా నమ్మాను. నాకు కూడా దైవ బలం కూడా ఉంది, నాదేం లేదు. ఇదంతా దైవ బలంతోనే, గురువుల బలంతోనే నేను చెప్పగలుగుతున్నాను. ఇది వాస్తవం. గురువుగారు, పెదవులను చూసి మనిషి గత జీవిత విషయాలు మరియు మనోభావాలను ఎలా చూపిస్తాయి? వాస్తవంగా అయితే అమ్మా, ఒక పెదాలనేదే కాదు, మొత్తం ముఖ కళయికల మీదనే వస్తుంది ఇదంతా. పెదాలు కలుసుకొని ఉండాలి కరెక్ట్గా. ఎంతవరకు ఉన్నాయా పెదాలు, అవి తమలపాకు పెదాలా, ముదురు పెదాలా ఏంటి అనేది కూడా ఆ యొక్క పురుషులైనా స్త్రీలైనా కళ్ళు, ముక్కు, ఈ నయనములతో పాటుగా కరణములు, ఆ యొక్క ముఖ కళక, ఫేసు, ఆ యొక్క నొష్ట ఎత్తుగుందా, మెట్టగుందా, పల్లంగా ఉందా, వెడల్పుగా ఉందా, ఎంత బారుంది, ఈ యొక్క నొసలు అనేటివి కూడా ఇవన్నీ శాస్త్ర పద్ధతిగా అవన్నిటిని కూడా గ్రహించి ఈ వ్యక్తికి ఈ పెదాలు ఉన్న అంత మాత్రం చేత ఈ పొజిషన్లో ఉంటారు, ఈ పద్ధతిలో పోతారు వాళ్ళు.
ఈ వాక్శుద్ధి కొంచెం నెమ్మదిగా మాట్లాడతారు, ఈ లేకపోతే వీళ్ళు తొందరగా మాట్లాడతారు, వీళ్ళకి ఆవేశం ఎక్కువ ఉంటుంది అనేది కూడా దాన్ని కూడా మనం గ్రహించుకునే అంత స్వామత అయితే దాంట్లో అనుభవం దొరుకుతుంది. ఒక పెద్ద విషయం కాకుండా మిగతా విషయాలు కూడా అన్నిటిని కూడా గ్రహించి అన్నిటినీ వడబోసి వాళ్ళకి చెప్పేటప్పుడే స్టార్టింగ్లోనే టక 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 చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఇలాగుంటావు ఇలాగుంటావు ఇలాగున్నావు, ఇంతకుముందు రేపు భవిష్యత్తులో కూడా ఇలాగ జరగబోతుంది, నీకు ఈ పొజిషన్కి వెళ్ళబోతున్నావు నువ్వు, నేను ఇప్పుడు డాక్టర్ కోర్సులో ఉన్నావు, నువ్వు కరెక్ట్గా డాక్టర్ అవుతావు, నువ్వు మళ్ళీ బ్రేక్ చేసుకొని వెనక రాలేవు. కాకపోతే విదేశీ యోగాలు ఉన్నాయనేది కూడా చెప్పగలుగుతాం. కాకపోతే విదేశీ యోగాలు ఉన్నప్పటికైనా మన భారతదేశంలోనే ఏదైనా సాధించాలి, ఇది వాస్తవం. ఇవాళ రేపు జనసంఖ్య అనేది విదేశాల్లో చదవాలి, విదేశాల్లో జాబులు చేయాలి, అక్కడే ఉండాలంటారు. వాళ్ళ భ్రమని వాళ్ళ కోరికను మనం కాదనొద్దు. మన భారతదేశాన్ని కూడా మన మాతృభూమిని కూడా కొంత సేవ చేసుకోవడం మంచిది. వాళ్ళ డాక్టర్లైనా, ఐఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఇంజనీర్లైనా, సూపరింటెండెంట్లైనా, ఏది ప్లానింగ్ ఇండ్లు కాంప్లెక్స్లు కట్టేవాళ్ళైనా ఇక్కడ కూడా ఇండియాలో కూడా కట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పేరు సంపాదించుకోవచ్చు. కానీ మనం వాళ్ళని అక్కడ పోవద్దని అనడానికి మనకు అవకాశం లేదు. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ కోరికలు. కాకపోతే వాళ్ళు వచ్చినప్పుడు కూడా నాకైతే కనపడితే చెబుతాను, కొంతకాలమే ఉండగలుగుతారు మీరు, కొంతకాలం వస్తారని కొంతమందికి చెబుతున్నాను, కొంతకాలం అక్కడే సిటిజన్ అయిపోతున్నారని కూడా అలాగే కొన్ని చెప్పాను. వాస్తవంగా అయితే అక్కడికి వెళ్ళినా కూడా ఏదో నేమ్ సంపాదించుకొని వచ్చి ఇక్కడ పెద్ద హాస్పిటల్ పెట్టుకొని ఇక్కడే గొప్పోళ్ళు కావాలని మీ కోరిక ఉందండి, ఆ కోరిక మీకు తీరుతుంది, మీరు ఈ రకంగా మీ అభిప్రాయాలు ఉన్నాయి, మీరు అట్లా గొప్పవాళ్ళు అవుతారని చాలామందికి యాక్టర్సు, డాక్టర్సు, పొలిటికల్లు, రైతాంగం ఎన్నుముక ప్రకృతికి సృష్టికర్తలు, వాళ్ళు పెట్టిన ప్రసాదం భోజనం ఉంటేనే ఈరోజు తినగలిగి ఇక్కడ కూర్చొని మీతో నేను మాట్లాడేంత స్వామత కూడా ఆ రైతాంగ సంస్థ జై కిసాన్ అని అంటారుగా పెద్దలు, జై జవాన్ జై కిసాన్ అనేది అది చాలా గొప్పది. అది ఆ సంస్థ చాలా పెద్దది, ప్రకృతిలోనే మొదటి స్థానం అది. ఆ మొదటి స్థానమే మనకన్నిటికీ ఆ భూమాత, ఆ భారతదేవి అమ్మవారు సంకల్పంతోనే ఆ భోజనం, ఆ రైతాంగం తినబట్టే మనం కష్టాలు, సుఖాలు, నిష్ఠూరాలు అన్నీ మనకి సంకల్పం అయ్యాయి. జయం శ్రీరామ జయం. గురువుగారు, ఒక మనిషి మొహాన్ని చూసి ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో కూడా చెప్పగలుగుతున్నప్పుడు రైట్ సైడ్ ఒక రకంగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక రకంగా ఉంటుంది. అంటే అలా ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదా. సో వాళ్ళ పర్సనాలిటీ గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళ ఫేస్లో కుడివైపు కానీ ఎడమవైపు కానీ వాళ్ళ శరీర ఉత్పత్తి అయ్యేటప్పుడు కొంచెం మధురుగా మందంగా కనపడుతుంది, కొంచెం మామూలుగా లైట్గా ఉంటుంది ఎడమవైపు. కుడివైపునున్న ఎడమవైపునున్న సాఫీగా కరెక్ట్గా ముఖం అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు కరెక్ట్గా ఉంటాయి. కొంతమందికి హెడల్పుగా ఉంటాయి. కొంత కుడి భాగాన్ని ఎడమ భాగాన్ని, కుడి చేయకున్న తేడా ఎడమ చేయకున్న తేడా కుడి చేయికి. మన 5 వేళ్ళు సమానంగా ఉండవు, దీంట్లో చిన్న వేలు, పెద్ద వేలు, బొట్టుకిన వేలు ఎట్లాగనే ఉంటాయి. కాబట్టి ఏదన్నా కొన్ని కారణాల చేత వాళ్ళు జన్మించేటప్పుడే అవి వస్తాయి, అవి కొత్తగా సృష్టించేటివి కావయి. అది భగవంతుడు బ్రహ్మదేవుడు స్త్రీ గర్భమును ఉత్పత్తించేటప్పుడే ఆ భగవంతుడు ఎవరెవరికి ఆ ఫేస్, ఆ కళ. ఒక వ్యక్తి సినిమా యాక్టరే కాడు, బా సినిమా యాక్టర్ ఉండవు బాబు నువ్వు అని మనమే అంటాం వాళ్ళ ఫేస్ చూసి. బా ఏమి ముక్కు, ఏమి కళ్ళు, ఏమి పుట్టుక, ఈయన సినిమా యాక్టర్ కావాల్సింది, అసలు నువ్వు సినిమాకి ట్రై చేయలేదా బాబు అని కూడా అడుగుతాం మనం. స్వామి, గురువు గారు, ఇంకెవరే గారు పక్కన వాళ్ళు పైన వాళ్ళు కూడా నేను ట్రై చేయలేదండి, దానికి వెళ్ళలేదండి అని కూడా అంటారు. స్త్రీలలో కూడా అంత చక్కమైన తల్లులు స్త్రీ జాతిలో కూడా ఉన్నారు. సినిమాలు కనపడుతున్నారు కాబట్టి యాక్టర్లు అందమైన వాళ్ళు అంటారు, ఒప్పుకోవచ్చు, తప్పేం లేదు. కనపడిన మహాతల్లులు కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు, పుణ్యత్తుల వాళ్ళు, మహాతల్లులు విన్నారా. మహాతల్లులు చక్కగా దైవభక్తి గలవాళ్ళు. అటువంటి పుణ్య స్త్రీలు, పుణ్యపురుషులు ఉన్న భూమి కాబట్టి మన భారతదేశం ఇంకా ప్రశాంతిగా ఉన్నాం మనం, చాలా సంతోషకరంగా. ఎన్ని సంవత్సరాల నుంచి ఒక మనిషి ఫేస్ రీడింగ్ అనేది చెప్పించుకోగలుగుతారు? ముఖ కలయికలు శిశువు అనేది వాస్తవానికైతే ఒక 6 నెలలు, ఏడాది నుంచి బాగా ఫేస్ అనేది కరెక్ట్గా స్ట్రాంగ్గా నిలబడిపోతుంది. ముఖ కళాయిలు నిలబడ్డప్పుడు అప్పుడు వాళ్ళకి మన ఫేస్ రీడింగ్ కూడా, చిన్నపిల్లలు కూడా 6 నెలల ఏడాది పిల్లల నుంచి కూడా మనం ఫేస్ రీడింగ్ కూడా చేయొచ్చు. చిన్న పాపల్లో కూడా ఈ బాబు పురుషుడైనా స్త్రీ అయినా ఏమో డాక్టర్ అవుతుందా, కలెక్టర్ అవుతుందా, యాక్టర్ అవుతుందా అనే కొన్ని కళయికలను బట్టి కూడా చెప్పేదానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి.
అలాగూ కూడా వాస్తవంగా అయితే నేను ఇట్లా చాలామంది కూడా ఫిల్మ్ యాక్టర్లై ప్రయోజకులైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫిల్మ్ రంగంలో కూడా. వాళ్ళ పేరు మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళు కూడా గొప్పగా అభివృద్ధి చెందారు. చిన్నపిల్లలు కూడా గొప్పగా ప్రయోజకులయ్యారు. ఇప్పుడు కూడా చాలామంది కూడా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏది ఊహించని వాళ్ళు కూడా స్వామి మా బాబు ఫిల్మ్ యాక్టర్ అవుతాడంటారా, ఆ రంగంలో ఆయన లేడండి, ఆలోచనే లేదండి అంటే అది ఎందుకు అమ్మా ఆటోమేటిక్ వస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది కనపడ్డది, అది జరుగుతుంది. నేను చెన్నై ఎయిర్పోర్ట్లో కూడా ఆయన వివిజి రాజు గారని ఎలక్ట్రికల్ జనరల్ మేనేజరు ఆర్డీ అవుతామని చెప్పాను ఆయనకి 5 స్టేట్లకి. 5 స్టేట్లు అంటే ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ మొత్తం 5 స్టేట్లు ఉన్నాయి కదా మనకి. ఈ 5 స్టేట్లకి పెద్దవాడు అవుతామంటే ఆయన నవ్వుకొని నన్ను అడిగేశాడు ఓపెన్గా, స్వామి నేను చెన్నై ఎయిర్పోర్ట్లో ఎలక్ట్రికల్ జనరల్ మేనేజర్, ఒక ఎలక్ట్రిసిటీ వరకే చెన్నై వరకే జనరల్ మేనేజర్, 5 స్టేట్లకు నువ్వు పెద్దవాడు అవుతావు అనే భావన నువ్వు చెప్పావంటే ఇది నాకు ఆస్కారంగా ఉంది, నమ్మశక్తి లేదండి. కాకపోతే నాకు ఫేస్ రీడింగ్లో నా కుటుంబ విషయాలు కూడా అన్నీ కరెక్ట్గా చెప్పావు, ఫ్యామిలీతో సహా. అబ్బాయిలు అయితే, బాబులు అయితే, కుటుంబంలో అయితే, భార్య అయితే, మనకు నడిచే విధానం అయితే నువ్వు చెప్పిన 100% కరెక్ట్. కాకపోతే ఇంతకుముందు కూడా ఎయిర్పోర్ట్లో చాలా కాలం నుంచి నీకు నాకు పరిచయం ఉంది. అందరూ పెద్ద పెద్దవాళ్ళు కూడా నువ్వు చెప్పినవి కూడా పర్ఫెక్ట్గా జరిగాయి ఎయిర్పోర్ట్లో. చాలామంది మహనీయులు, పెద్ద పెద్దవాళ్ళు, గొప్ప గొప్పవాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ మనసులోనే ఉన్నారు నాకు. అటువంటి వాళ్ళకు కూడా చెప్పావు స్వామి. కాకపోతే నాకంటే 5,000 మంది గొప్పవాళ్ళు సీనియర్లు ఉన్నారు, 5,000 మంది దాటి వస్తుందని నమ్మశక్యం అని అడిగాడు ఆయన. నాకు అదంతా తెలియదు, నేను ఫేస్లో ఏదో కనపడ్డది అది వస్తున్నట్టుగా, అది నేను చెప్పాను, అది అమ్మవారు వాకు అని చెప్పాను. చెప్పిన 3 నెలల్లో ఆర్డీ అయ్యారు ఆయన. చాలా గొప్పవాడు, ఆర్డీ అయ్యారు. చాలా ఫేమస్లో ఉన్నాడు ఆయన. ఇంకా చాలామంది కూడా పెద్ద పెద్దవాళ్ళు కూడా ఇంకా ఎయిర్పోర్ట్లో నాకు వైజాగ్లో, రాజమండ్రిలో, విజయవాడలో, ఇంతకుముందు బేగంపేటలో ఈ రకంగా. కాకపోతే కొత్త ఎయిర్పోర్ట్లో కొంతమంది ఇచ్చారు, చూడండి గురువుగారు కలవండి అని ఇచ్చారు, కానీ సందర్భం కలవలేదు. ఈ రోజు వరకు వాళ్ళు నేను కలుసుకోలేదు. రేపు భవిష్యత్తులో కూడా ఎయిర్పోర్ట్లో కూడా కొంతమందిని కలవాలనుకుంటున్నాను. మన కొత్త న్యూ ఎయిర్పోర్ట్లో శంషాబాద్లో ఏటింగ్లో ఉన్నాయి, కొందరు ఉన్నారు, రాండి స్వామి కలవండి అని. అట్లాగనే ఈ యొక్క ఫేస్ పర్సనాలిటీ, ఈ యొక్క ఆకర్షణ, ఈ కళ సాముద్రిక లక్షణం అనేది ఇది వాస్తవం, యథార్థం. దాన్ని అనుభవించి ఆలోచించి అనుభవంతో చెప్పే వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది. ఈ వాస్తవాలు కూడా వాళ్ళకి జరుగుతాయి. కానీ నమ్మి రావాలి, వస్తే వాళ్ళకి నేను చెప్పగలుగుతా. చాలామంది వచ్చారు, చెప్పించుకున్నారు, ఇప్పుడు ప్రయోజకులయ్యారు, బాగున్నారు. వాళ్ళ పిల్లలు, కొంతమంది వాళ్ళ మనవలు వాళ్ళు కూడా ఇప్పుడు కొందరు వస్తున్నారు. అందరికి కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నమస్తే గురుగారు. చూశారు కదండి, నుదిటి రాతలను కొన్ని పరిహారాల ద్వారా ఎలా మార్చుకోవచ్చు గురువు గారు చాలా చక్కగా వివరించారు. అలాగే అపార అనుభవం గల గురూజీ సహదేవ్ రాజు గారి ద్వారా మీ సమస్యలను, అత్యుత్తమైన పరిష్కారాలని, మార్గాలను తెలుసుకునేందుకు మరియు గురువు గారి వ్యక్తిగత అపాయింట్మెంట్ కొరకు 7416879742 మరియు 8374769742 నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అడ్రస్ NGRI మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ C967, హబ్సిగూడ, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 7416879742, 8374769742. నమస్కారం.